మేమే ఏకపక్షంగా విమర్శించట్లా. ఎమ్మెల్యేలు కలిసాం, అయ్యా మాకు జాబులు కావాలి. ఎంపీలు కలిసాం, మినిస్టర్లు ఇల్లు ముట్టడించాం. ఈ జాబ్ క్యాలెండర్ అసంబద్ధంగా ఉంది, తక్షణమే మీరు ఇది రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి, మా ఆశల మీద నీళ్లు చాలదని ఎక్కడ ప్రభుత్వం స్పందించలేదు. పైగా కౌంటర్ ఉద్యమం స్టార్ట్ చేశారు. మనం ఏదో వాలంటీర్లకి సంబంధించి సెక్రటరీకి సంబంధించిన ఉద్యోగులు మనం ఏదో విమర్శించినట్టు వాళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి జగన్ గారు మంచి ప్రభుత్వం మనకి ఉద్యోగాలు ఇచ్చారు, ఉద్యోగ విప్లవం తీసుకొచ్చారు, కొంతమంది అనవసరంగా విమర్శిస్తున్నారని చెప్పేసి కౌంటర్ ఉద్యమంగా మనం చేశారు. మనకు వాళ్ళ పట్ల ఏమి ద్వేషం లేదు, వాళ్ళ పట్ల వ్యతిరేకత ఏమీ లేదు. ఇంకా వాళ్ళ ఉద్యోగాలు ఆహ్వానిస్తూ ఉన్నాం, వాళ్ళు ఇంకా భద్రత కల్పించాలని అడుగుతూ ఉన్నాం. వాళ్ళతో మనకేం తగాదా లేదు, మన తగాదా ప్రభుత్వంతో. ఎందుకంటే ఆ స్టెప్లో మొత్తం అందరికీ అన్ని జిల్లాల్లో యాక్సెషన్స్ చేయాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఆ రోజు అనుకున్నాం. అన్ని జిల్లా కలెక్టరేట్ దగ్గర పిలిపించాం. అంత పెద్ద ఒత్తిడి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంది, పనిచేస్తుంది. కాబట్టి కనీసం ఏమైనా ఒక 1000 పోస్టులు అయినా కానిస్టేబుల్ అభ్యర్థుల పోస్టులు ప్రకటిస్తారు, లేదా గ్రూప్ 1 సంబంధించి ప్రకటిస్తారు, 1000 పెంచుతారని ఆశించాం. క్యాబినెట్ సమావేశం జరిగితే ఆ క్యాబినెట్ సమావేశంలో మన గురించి చర్చించలేదు. ఇదే దుర్మార్గమేనా అని కొంతమంది వైసీపీ మిత్రుల్ని వాళ్ళని ఏమని అడిగితే, తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన సంఘాలని మాతో బాగా ట్రావెల్ చేసి మాతో అనేక స్ట్రగుల్స్ చేసి వాళ్ళు ఏదైనా మీరు ఈ పద్ధతి వ్యవహరిస్తున్నారు ఏంటనే వైసీపీ ప్రభుత్వమే ప్రకటించవచ్చు కదా. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం ప్రకటిస్తామని. ఇప్పుడు వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ అవుతాం. వైఎస్ఆర్ మీద పెంచాలని అడిగి వచ్చే సంవత్సరానికి ప్రిపేర్ అవుతాం. అది ఎందుకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించదు? అసలు ఆర్థిక శాఖ చెప్పిన విషయాన్ని మన పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా విద్యావేత్తలు, మేధావులు, మా విద్యార్థి యువజన సంఘాలు ఎంత వృత్తులు తీసుకొస్తారు. ఇది మా ఆవేదన. నిర్బంధం, విపరీతమైన నిర్బంధం పోలీసులు పెట్టి తీసుకొస్తా ఉన్నారు. అయ్యా మీకు పోలీస్ కానిస్టేబుల్, పోలీసు ఉద్యోగాలు అడుగుతున్నాం, ఎస్ఐ ఉద్యోగాలు అడుగుతున్నాం, తీసుకొస్తానంటే కాదు ప్రభుత్వం చెప్పినట్టు మీరు చేయాలి కదా అని చెప్పేసి చెప్తాను. నిన్న నిరాహార దీక్షలకి రిలే నిరాహార దీక్షలు పిలిపిస్తే కనీసం కంటి ఉన్నవి నేనే కడపలో వర్షంలోనే నిరాహార దీక్ష చేశాను, ఏలూరులో అలాగే రిలే నిరాహార దీక్ష చేశాను. సో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నా కానీ విద్యార్థుల్లో, అదేవిధంగా నిరుద్యోగుల్లో, అభ్యర్థుల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వస్తుంది అని ప్రభుత్వం కూడా గమనించినా కానీ మొండికేస్తూ ఉంది. సో మేము అనుకున్న క్యాబినెట్లో చర్చిస్తారు, క్యాబినెట్లో చర్చించి ఒక జాబ్ క్యాలెండర్ కొత్తగా ఏమన్నా రిపీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాను అనుకున్నాను. ప్రభుత్వం నుంచి అదేమీ లేదు. ఇక మొదటి దశ పూర్తయింది. ఇంకా డైరెక్ట్ సీఎం గారిని కలుద్దాం, మొత్తం అభ్యర్థులందరినీ తీసుకొచ్చి మన వేదనని, మన ఆవేదనని, మన ఇబ్బందుల్ని, మన కష్టాన్ని డైరెక్ట్ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళి 19వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా, పోలీసుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ కార్యక్రమం నిర్వహించి తిరుగుతాం. ఏవైనా ఒక సమస్యని వెలుగులోకి తీసుకురావడం వరకు, అందరూ చర్చనీయాంశం చేయడం వరకు సక్సెస్ అయ్యింది. చాలామంది అభ్యర్థులు అంటూ ఉన్నారు, ప్రభుత్వం ఎంత మండిగేస్తుంది కదా, మనం ఏం చేసినా చేయదు కదా, చేయదు, ఏదో ఉన్న పోస్టులకి ప్రిపేర్ అవ్వడం మంచిది, లేదా ఇంటికి ఏదో పని చేసుకోవడం మంచిది, ఇక్కడ ఉన్న డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి ఒక ఆవేదనలో మన నిరాశ నిస్పృహంగా తెలిపోతా ఉన్నారు. ఆ నిరాశ నిస్పృహ ఉందని చెప్పి మా విద్యార్థి యువజన సంఘాలకి చెప్తా ఉన్నాం. ఈ భరోసాగా ఉంటాం. ఈ పోస్టులు సాధించే వరకు మీరైనా అలసిపోవాలి తప్ప మేము అలసిపోము. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ పోస్టుల సంఖ్య పెంచే వరకు కూడా నా యొక్క కార్యక్రమాన్ని, మా కార్యాచరణని, మా ఉద్యమాన్ని మీ అందరితో కలిసి, మీ అందరి సపోర్ట్తో ఇలా ఈవెన్ విజయవాడలో కూడా మమ్మల్ని అంత దౌర్జన్యం చేస్తున్నా పోలీసుల మీద మేమే తిరగబడాల, మన అభ్యర్థులు కానీ, మన నిరుద్యోగులు కానీ ఎవరో కూడా ఎవరిని ఇదిగా కూడా ప్రభుత్వాన్ని మనం ఏమి చేయాలి. చాలా పీస్ఫుల్గా చేస్తాం. ఈ పీస్ఫుల్గానే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకా కేసులు చేసి భయపెట్టాలని చూస్తూ ఉన్నారు. ఎవరైతే అభ్యర్థుల్లో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి పోలీసులు భయపడదామని చూస్తూ ఉన్నారు. కానీ ఏమి ఎంత ఇబ్బంది పడితే, ఎంత నిర్బంధం తీసుకొస్తే ఆ స్థాయిలో ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు. ఇప్పుడు కనుక ప్రశ్నించకపోతే, ఇప్పుడు కనుక అడగకపోతే ఈ ప్రభుత్వం ఇంకా అభ్యర్థుల ఆశలు నీరుగార్చేస్తుంది, మన అవకాశాలను కుదించేస్తుంది.
ఇప్పుడు ఇదే కరెక్ట్ టైంలో మనం ఖచ్చితంగా చేయాల్సిన ఉంది. చాలా ముందు చెప్పినట్టుగా వైసీపీ వాళ్ళు కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఒక 6-7 లక్షల మంది ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని లక్షలు అంటే దాదాపు మనం లెక్కేస్తే 20 లక్షల దాకా వస్తున్నారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని పోస్టులకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేదా ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు, లేదా దానికోసం ఆలోచిస్తున్న వాళ్ళు 20 లక్షల మంది వరకు ఉన్నారు. అందుకే ప్రభుత్వం భయపడుతుంది. అందుకే వీళ్ళు రోడ్ల మీదకి వస్తే వీళ్ళు ఇష్యూ పెద్దదైతే మాకు నష్టం జరుగుతుందనే భయపడుతుంది ప్రభుత్వం. విజయనగరంలో ఆఫీసులోకి వచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతిలో మా వాళ్ళని ఒక నాయకులందరినీ చొక్కాలు చింపి మరి అరెస్ట్ చేసి పరిస్థితి. బయట కేసులు అంటారు, భయపడతారు, కేసులు అని భయపడతా ఉన్నారు. పాలకుల్లో పశ్చిమ గోదావరి పాలకుల్లో రోడ్డు మీద కూర్చొని చదువుకుంటూ నిరసన వ్యక్తం చేస్తే అరెస్ట్ చేసి కేసులు పెట్టిన పరిస్థితి. మేము ఒత్తిడి తీసుకొస్తే అక్కడ మళ్ళీ అన్ని పార్టీలు సంఘాలని ఒత్తిడి తీసుకొస్తే నిన్న లోక్ అదాలత్ పెట్టి అక్కడ లోక్ అదాలత్లో కేసులు తీసేసారు. సో ఇలాంటి ఉద్యోగులు చాలా హోప్ పెట్టుకున్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే మాకు ఏదో కుటుంబానికి మా ఉద్యోగం వస్తుంది అని మలాంటి అభ్యర్థులంతా ఆశ పెట్టుకుంటే ఆయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? చేతిలో చీపురు పెట్టి స్వచ్ఛ భారత్గా 5 సంవత్సరాలు గడిపాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత కాంట్రాక్టింగ్ సిబ్బంది, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది వీళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు, ఇక మేము ప్రభుత్వ ఉద్యోగులే అన్నట్టు ఫీల్ అయ్యాయి. ఏమైంది? పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలల నుంచి జీతాలు లేవండి. పారిశుద్ధ్య కార్మికులకి కోవిడ్లో అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళకి 6 నెలల నుంచి జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులు సంబంధించిన ఇప్పటికి చాలా మంది జీతాలు పెన్షన్స్ లేవు. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మనకు అర్థమవుతుంది. వాస్తవంగా అందరూ ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళే, ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళే, ఆయన వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకుంటారు. కానీ అలా అనుకోవట్లేదు. మా విమర్శ ఏంటంటే ప్రభుత్వ పరిపాలన అంటే 5,000 10,000 అనుకున్నాడే. ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మనం విమర్శించాం. ఏమని? నిరుద్యోగ వృత్తి ఇస్తూనే మా ఉద్యోగాల కల్పన కూడా ఏమన్నాయి? నిరుద్యోగ వృత్తికి పోయింది, ఉద్యోగం పోయింది. ఆయన ఏమన్నాడంటే ఉద్యోగం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏందా ఉద్యోగాలు ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఏందని మొత్తం అవన్నీ చెక్ చేస్తే, అవన్నీ స్టడీ చేస్తే అందులో గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు దాదాపు 2 లక్షలు ఉన్నాయి. 2,30,2.5 లక్షలు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. 1,30,000 1,40,000 సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కొన్ని ఉన్నాయి, దాని ద్వారా ఇంటర్వ్యూస్ జరిపి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. అలా అక్కడ అన్ని ఏర్పడలో వచ్చి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ఇప్పుడు వివిధ రూపాయలు మనం చేయడానికి ప్లాన్ చేయండి. మీ అందరికీ మేము అండగా ఉంటాం. వాస్తవంగా పరాల్సింది మీరు, మీ ముందు ఉండాల్సిన మేము. ప్రతిదీ ఫేస్ చేసి మేము ఫేస్ చేసిన తర్వాత మాత్రం మీ దగ్గరికి వస్తుంది. ఏదైతే ఈ ఉద్యమ కార్యాచరణ ఉందో ఆ ఉద్యమ కార్యాచరణ ముందుకు తీసుకోవడానికి మీ ప్రత్యక్ష సపోర్ట్ కావాలి. ఇంకా మీ మిగతా వాళ్ళు కూడా మీరు మొదలైజ్ చేసి ఏమైనా చెలో విజయవాడ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇది ఆ చెలో విజయవాడకి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. మేము ఇక్కడే కాదు, హైదరాబాద్లో కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ నుంచి కూడా 200 మందిని మన విజయవాడ తీసుకొచ్చి ధర్నా చేశారు. అక్కడ వాళ్ళ పరిస్థితి ఇంకా అగమగోచరంగా ఉంటుంది. హైదరాబాద్లో ఉండే నిరుద్యోగుల పరిస్థితి, వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడే ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళ వల్ల వాళ్ళకి నోటిఫికేషన్ ఈ జాబ్ క్యాలెండర్స్ ఆశ్చర్యపోయి ఇదేం పద్ధతి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి. కాబట్టి అందరినీ మేము ఐక్యం చేస్తా ఉన్నాం. అందరినీ మేము తీసుకొచ్చి ప్రభుత్వం ధన్యవాదాలు. విజయవాడ నుంచి వలస అయినా కానీ విజయవాడ నుంచి ఆల్రెడీ మనకు ఎమ్మెల్యే సందేశం ఇచ్చారు. అట్లాగే మన ఈ సమావేశానికి సదస్సుకి తెలుగు యువత రాజమండ్రి పార్లమెంటరీ కార్యదర్శి కిషోర్ గారు కూడా వచ్చిన దర్శనం కావాల్సింది కోరుతున్నాం. తెలుగు యువత రాజమండ్రి పార్లమెంటరీ అధ్యక్షుడు రంజు బాబురావు గారు వచ్చి ఆయన మాట్లాడాల్సిన మిత్రులందరికీ నమస్కారం. నా సహచరులందరికీ వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు కేవలం ఏదో జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, అది ఏ విధమైన నోటిఫికేషన్ మాత్రం కాదు. ఏదైతే జూన్ 18వ తారీఖున ఏదో హడావుడిగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ మాటలు కాలనీతో పబ్లిసిటీ చాలా పీక్లో ఉంటుంది.
ఇక్కడ చూస్తే ఏ విధమైన ఉపాధికి సంబంధించిన దానికి ఏ విధమైన నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏదో మోడల్ గాడితో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి జాబ్లెస్ క్యాలెండర్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయడం జరిగింది. మా మిగతా యువత అందరి తరఫున కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాబోయే 18వ తారీఖున చెలో విజయ్ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో సీఎం గారి ఇంటిని ముట్టడించడానికి మన అందరి తరఫున మేము కూడా అందులో భాగస్వామ్యం అవుతామని చెప్పి భవిష్యత్తులో ఏ విధమైన కార్యాచరణ ఉన్నా మీరందరూ కూడా ఆ ప్రధాన కార్యదర్శి కానీ టీఎన్ఎస్ఎఫ్ కానీ మిగతా అనుబంధ సంఘాలు అన్నీ కూడా మేము వెంట ఉండి ప్రతిదీ మనందరం కలుపుకుని పోయి ప్రభుత్వం దిగి వచ్చి ఈ నిరుద్యోగులకి న్యాయం చేసే వరకు మేము అందరం కలిపి అండగా ఉంటామని ఈ సభ విద్యార్థి నిరుద్యోగ సంఘానికి మా అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఉద్యమ సామాజిక ధ్యేయం తెలియజేస్తూ రాష్ట్రంలో ఆర్థిక శాఖ గతంలో 1,53,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందులోనే మళ్ళీ వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గతంలో మేము ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఉద్యోగాల కింద చూపెట్టడం, లేదంటే పాదయాత్ర విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కానీ 2,30,400 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖచ్చితంగా మేము జనవరి 1వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా, అలాగే పాదయాత్ర సాక్షిగా, మడమ తెప్పని మాట తెప్పని నాయకుడు సాక్షిగా చెప్పండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మనం తిప్పారు, మాట తిప్పారు, ధైర్యంగా పాల్పడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, ఈ భారతదేశంలో 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కూడా నిర్వహణ కృషి చేసినటువంటి భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించబడ్డాయి. హక్కులు కాలరాస్తానంటే ఖచ్చితంగా కుదరదు. ఎందుకంటే ఎంత అడగదొక్కితే తిరుగుబాటు అంత తీవ్రతరం అవుతుందని గత ప్రభుత్వం విప్లవానికైనా, వినోదానికైనా, సాహసానికైనా, సాహిత్యానికైనా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు ముందుకుంటాయి. ఖచ్చితంగా మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో ఆ ఉద్యోగ కల్పన ఖచ్చితంగా చేస్తారు. రాష్ట్రంలో 6,000 SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎక్కడా కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా ఇప్పుడు కూడా కనీసం ఒక్క పోస్ట్ కూడా తీయకుండా కేవలం ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కాకినాడలో టెంపరీలో పాడేసినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో SC STల పరిస్థితి. ఇవి మనం చూసుకున్నాం. 10,103 ఉద్యోగాలు చేసి అందులో 6,000 SC ST బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే లింగు అని 1,143 పోస్టులు తీసి ఇంకా మేము దళిత కరించబడుతున్నాం రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలో దానికి అనుగుణంగా ఖచ్చితంగా అంబేద్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున మేము ముందుంటామని, మా సహాయ సహకారాలు కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఇచ్చేసినటువంటి ఇతర నాయకులు కూడా జై భీమ్, జై భారత్. రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి, రాజపల్లి విజయ్ గారికి ధన్యవాదాలు. అలాగే మన ఎస్ఎఫ్ఐ రాజపల్లి జిల్లా కార్యదర్శి రాజా తెలియజేస్తాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్ని కలుపుకొని ఈరోజు ఉద్యమం జరుగుతూ ఉంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచేయడానికి అనేక పద్ధతుల్లో ఒక కొత్త ఉద్యమాన్ని సృష్టిస్తాం. ఒక ఉద్యమాన్ని అంచడానికి ఇంకో ఉద్యమాన్ని తీసుకొస్తాం. మొదలయ్యి ఒక ఉద్యమం జరుగుతూ ఉన్నాం. నిరుద్యోగులు ఈ జాబ్ క్యాలెండర్ మీద కార్యక్రమం చేస్తూ ఉన్న సందర్భంలో రాష్ట్ర సలహాదారు గారు ప్రెస్ మీట్ పెట్టి ఓ విషయం చెప్పాడు. అది మంచి ఏంటంటే మేము ఇంతమంది వాలంటీర్లకు ఉద్యోగాలు కల్పించాం, అలాగే సచివాలయాల్లో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, భవిష్యత్తులో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఈ ఉద్యమం నడిపించే వాళ్ళు కూడా ఇతర సంఘాలు కావాలని కక్షపూరితంగా ఈరోజు ఉద్యమం నడిపిస్తూ ఉన్నారంటే ఒకసారి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వానికి కోచింగ్ సెంటర్లో, లైబ్రరీలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి తెలుసో తెలీదో ఒకసారి వెళ్ళి ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడితే, నిరుద్యోగులతో మాట్లాడితే తెలిసొచ్చాయి. ఈరోజు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లో వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వాలంటీర్లు కూడా గతంలో మనం చూసాం. వాలంటీర్ ఉద్యోగాలు మనకు భద్రత కల్పించాలా, లేకపోతే మనకు జీతాలు పెంచాలని చెప్పి రాష్ట్రంలో అన్ని ఆఫీసుల వద్ద కూడా ఆందోళన చేశారు.
ఆ ఆందోళన చేసిన రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ వాలంటీర్ ఉద్యోగాలు సేవ చేస్తున్నారు మీరు, మీ ఉద్యోగాలు కాదు అని చెప్పి ఆ రోజున రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరి ఆ మాట చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నేను వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాను అని చెప్పి చెప్పడానికి అర్హత ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టినా, లేకపోతే ఏదైనా కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నా అని చెప్పినా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి లక్షలాది మందిని పోగేసి చెప్తా ఉన్న పెద్ద మనిషి మరి ఇలాంటి దౌర్భాగ్యమైన జాబ్ క్యాలెండర్ విడుదల చేసినప్పుడు ఓ 10 లక్షల మంది నిరుద్యోగులు పోగు చేసి నేను ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నానని చెప్పుకుంటే అప్పుడు అక్కడ సభలో అప్పుడు నిరుద్యోగులు అందరూ ఏం చేద్దరో, ఎలాంటి పరిస్థితి ఉందో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం. కాబట్టి చేసే పనులు లేకపోతే ఇప్పుడు పంచేవైతేనే ఏదైతే ప్రజలకు మంచి అనుకున్నవి, లేకపోతే ప్రజలు అభిమానిస్తారు అనుకున్న వాటిని మీటింగ్లో పెడతా ఉంటాం. ఈరోజు ప్రజలు ముంచే పద్ధతుల్లో ఇలాంటి పథకాలు తీసుకొచ్చినప్పుడు, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చినప్పుడు ఇలాంటి వాటికి మాత్రం పక్కన వాటితోనో లేకపోతే వాళ్ళతోనో చెప్పించే రైతులు ఎంత ఉద్యమం నడుస్తూ ఉంటే రాష్ట్రంలో ఇంత నిరుద్యోగులు ఆవేదన చెందుతూ ఉంటే ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఏ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడే పరిస్థితి లేదు. పోనీ మేము తీస్తామని చెప్పిన పరిస్థితి లేదు. మొన్న 30వ తారీఖు ఏదైతే మనం చెలో అసెంబ్లీ పెడతామని చెప్పి ఆలోచన కూడా చేసాం అన్ని సంఘాలు. అయితే ఆ రోజున అనివార్యంగా మంత్రివర్గ సమావేశం ఉంది, పోనీ ఈ ఉద్యమాన్ని చూసానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందని ఆలోచనతో దాన్ని విరమించుకోండి. అయితే అప్పుడు కూడా ఆ మరుసటి రోజు కూడా ఎదురు చూసాం, ఏమన్నా మంచి వార్త ఏమన్నా చెప్తారేమో. అప్పుడు కూడా ఏమి చెప్పిన పరిస్థితి లేదు. అసలు దాని మీద మాట్లాడలేదు, దాని మీద చర్చే జరగలేదట. రాష్ట్ర ప్రభుత్వం అంటే కనీసం ప్రజల సమస్య అర్థం చేసుకుని దాన్ని చర్చించడానికి అసలు అవకాశం లేకుండా సొంత పథకాల గురించి మాట్లాడుకోవడానికి మాత్రమే సమావేశాలు జరుపుతా ఉన్నారు. ఏమైనా ఒక కార్యక్రమం లేకపోతే ఉద్యమం యాక్టివిటీ చేస్తా ఉంటే ముందు రోజు నుంచే పోలీసుల నుంచి నిర్బంధం పెట్టేసిన పరిస్థితి. ఆ రోజు 30వ తారీఖున ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినప్పటికీ పోలీసులు పెట్టి అర్ధరాత్రి 1 గంటలకి ఇంటికి పంపించి నోటీసులు ఇచ్చి మీరు రేపు విజయవాడ వెళ్తే మీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించిన పరిస్థితి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళి మీరు కనుక రేపు పొద్దున్న ఈ ఉద్యమం చేసే కార్యక్రమంలో కనుక పాల్గొంటే మీ మీద కేసులు పెడతామనే పద్ధతి. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్లో ఉంటూ, లైబ్రరీలో ఉంటూ కోచింగ్లు తీసుకుంటూ చదువుతా ఉన్న వాళ్ళు ఈరోజు భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు. అయితే మీరు కేసులు పెడతామని బెదిరించి ఆ ఉద్యమాన్ని అణిచేసి ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన వయసు పూర్తయిపోయేదాకా ఎలగాలను తీసుకొస్తూనే ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటే మంచి పద్ధతి. ఇప్పటికే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత మొదలైంది, ఉద్యమం మీద. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని ఏదైతే నూతన జాబ్ క్యాలెండర్ని ఉద్యోగాలన్నింటితో ఏదైతే రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల్లో ఉన్న అన్ని ఉద్యోగాలతో కలిపి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే అది మంచిది. కానీ ఇలాంటి మొండి వైఖరి సరైనది కాదని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే దఫాల వారి ఉద్యమం చేస్తా ఉన్నాం, మొన్న మన రాజమండ్రిలో అన్ని రౌండ్ టేబుల్ సమావేశం జరిగిన తర్వాత ర్యాలీని కూడా పెట్టడం అయితే జరిగింది. తర్వాత రేపేడులో మళ్ళీ మనం దీక్షను కూడా పెట్టే అవకాశం ఉంది. దీక్షల తర్వాత ఏదైతే 19వ తారీఖు చెలో విజయవాడకి సంబంధించి మిత్రులందరూ కూడా రావాలని చెప్పి, అలాగే మీకు తెలిసిన నిరుద్యోగులందరూ కూడా ఈ సమాచారం తెలిసిన వాళ్ళందరూ కూడా తీసుకురావాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. చాలా మంది మాట్లాడారు. ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఇవ్వగానే అభ్యర్థన చేస్తాను. ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఆశలతో ఉన్నారు, చాలా ఆశ పెట్టుకొని ఉన్నారు. రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన కారణం యువత. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, రాష్ట్రం కొంత ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలుసో తెలియకో యువతలో ఉన్నటువంటి ఆగ్రహం తెలియకో, లేకపోతే ఇతర పథకాలు ఉన్నాయి కదా, యువత లేకపోయినా ఇతరులు ఓట్లు వేస్తారనే రకరకాలు ఉంటాయి వాళ్ళ క్యాలిక్యులేషన్స్. వీటన్నిటితోని రకరకాల కారణాలతో జాబులు అనేటువంటి ఇవ్వడంలో కొంత వెనకలు వేసింది. దాని ఫలితం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. యువత అంతా కూడా ఓటింగ్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి టర్న్ ఓవర్ అయ్యింది. ఇంచుమించుగా లెక్క ప్రకారం చూస్తే 30 లక్షల ఓటింగ్ నిరుద్యోగులు మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఓట్ చేశారు. మరి వచ్చిన తర్వాత చాలా ఆశలతో ఉన్నారు. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ఇప్పుడు జూన్ నెలలో ప్రకటిస్తారని కూడా ఏ నిరుద్యోగి ఏ సంఘాలు కూడా అనుకోలేదు. ఎందుకంటే కోవిడ్ తీవ్రంగా ఉంది, ఇలా రాష్ట్రం కూడా ఆర్థికంగా లోటులో ఉంది. ఎప్పుడొకప్పుడు ప్రకటిస్తారు, ఎక్కువ జాబులతో ఉద్యోగాలతో ప్రకటిస్తారు అనేటువంటి ఆశతో ఉన్నారు. కానీ
ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి క్యాలెండర్ చాలా నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరుత్సాహపరిచింది. మొన్న నాకు మిత్రుడు డిగ్రీ కాలేజీలో చదువుకున్న మిత్రుడు ఫోన్ చేశాడు. పక్క వైసీపీ కోర్టు చేసి ప్రచారం చేసి, ఇంకా చెప్పాలంటే మన సర్పంచ్ కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళే సర్పంచ్ కూడా అయ్యారు. అలాంటి ఆయన హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు గ్రూప్ 2 గ్రూప్ 1. ఆయన ఫోన్ చేసి అంటాడు, మేము వైసీపీకి చాలా త్యాగం చేశాం, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశ చేశాడు. అంటే ఈ జాబ్ క్యాలెండర్లో జాబ్ క్యాలెండర్ లేదు అంటే వచ్చే 3 సంవత్సరాల పాటు జాబ్ క్యాలెండర్ కానీ ఉద్యోగాలు కానీ ఉండవు. కాబట్టి రాబోయే రోజుల్లో మాకు ఉద్యోగం వచ్చే పరిస్థితే లేదు, మాకు ఏజ్ బాగా అయిపోతుంది లోపని చెప్పి చెప్తున్నారు. అతను డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నిరుద్యోగులు అదే పరిస్థితి. అందుకని ఇవాళ ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే ఆ నిరుద్యోగ క్యాలెండర్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. అందుకని వెంటనే కూడా దాంట్లో పోస్టులు రెక్టిఫై చేసి ఇవాళ నిరుద్యోగులకి కనీసం మేము అడిగేది ఎక్కువ పోస్టులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నింటినీ నింపేదని మేము కూడా అన్నట్ల కనీసం డిఎస్ ఒక 20,000తో ఇవ్వండి, 15-20,000తో టీచర్ పోస్టులు తీయని క్యాలెండర్ ప్రకటించండి. మీరు చెప్పిన 6,500 పోస్టులతో కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రకటించండి. లైబ్రరీ పోస్ట్ చాలా ఉన్నాయి, ఒక 1000 పోస్టులు ప్రకటించండి. అట్లాగే ఇంజనీరింగ్ పోస్టులు అవి చాలా ఉన్నాయి, ఒక 2,000 పోస్టులు ప్రకటించండి. అందుకని ఇలాంటివి అన్ని శాఖల్లో ఉన్నటువంటి కనీసం ఉన్న ఖాళీ పోస్టులో కనీసం సగం పోస్టులు ప్రకటించండి. కనీసం 1,00,000 పోస్టులతోనూ 1,83,000 మీరు శాసనసభలో ప్రకటించారు. 1,83,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో మీరు క్యాలెండర్ ప్రకటించండి. దాంట్లో 1,83,000లో 1,00,000 పోస్టులతో నోటిఫికేషన్లు ఇవ్వండి దఫాలుగా. అందుకని ఇవాళ నిరుద్యోగులు మీ వెంట ఉండాలంటే ఈరోజు రాష్ట్రంలో మీరు జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ప్రకటించాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించడమే కాదు, ఈరోజు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇవాళ ఉద్యోగాలు ఇచ్చేదాన్ని వాయిదా వేయడానికి అనేటువంటి అందరికీ తెలిసిన విషయమే. ఆ వాయిదా వేసిన దాన్ని కూడా మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో కూడా మీరు ఇవాళ అవసరం వహిస్తే జాబులు క్యాలెండర్ ప్రకటించడానికి ఉద్యోగం చేయాల్సి వస్తే ఇంకా జాబ్ నోటిఫికేషన్ కోసం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం, ఉద్యోగాలు వచ్చిన తర్వాత జీతాల కోసం ఎంత చేయాలి? అందుకని ప్రభుత్వం మీద నిరుద్యోగులు మీరు ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించినా కానీ ఇంకా చాలా మంది ఆశలతో ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ సవరిస్తారు, దానిలో పోస్టుల సంఖ్య పెంచుతారని చెప్పేసి. అందుకని ఇలా ఎన్ని ఖాళీలు ఉన్నాయి వివరాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి కిందకి శాఖలకి లెటర్లు పంపించారు. ఆ ఖాళీలన్నీ వివరాలు పంపిస్తారు. మీరు మళ్ళీ దాన్ని క్యాలెండర్ని సవరించి మీరు ఈరోజు నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించమని చెప్పేసి మేము నిరుద్యోగులుగా, యువజన విద్యార్థి సంఘాలుగా, ఉద్యోగ పోరాట సమితిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని మనం కోరుతాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం నాకు ద్వేషము వ్యతిరేకత ఏం లేదు. ఈరోజు మాకు ఉన్నదల్లా ఒకటే, ఈరోజు నిరుద్యోగ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయాలి. మీరు చాలా పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇవాళ అమ్మఒడి అంటున్నారు, లేకపోతే చేయూత అంటున్నారు. ఇవన్నీ పథకాలన్నీ పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు పథకాలు పెట్టడంతో మాకేం డీవియేషన్ లేదు. మేము కోరుకునేది ఏంటంటే మీరు ఇచ్చే 5,000, 10,000, 15,000 ఆ నెలలోనే అయిపోతున్నాయి. మరి తర్వాత పరిస్థితి ఏంటి మా సంగతి? మీరు ఇచ్చే 5,000, 15,000 ఏదో వస్తువు ఇంట్లో కొనేసి పనిచేస్తున్నాం, లేకపోతే ఏదో అప్పు ఉంటే తీరిపోతుంది. తర్వాత పరిస్థితి ఏంటి? ఇవాళ దాంతోనే ఈరోజు కుటుంబం గడిచిపోతుంది కదా. అందుకని ఈరోజు కుటుంబాలు మీరు అనుకున్నట్టుగా కుటుంబాలు ఉన్నతంగా ఉండాలంటే ఈరోజు శాశ్వత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి మేము నిరుద్యోగులుగా కోరుకుంటున్నాం. అందుకని ఖచ్చితంగా ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగం మీద అణచివేత కేసులు ఇతరత్ర రకరకాలు వస్తున్నాయి. కానీ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగం మీద కూడా ఇప్పుడు వరకు 18వ తారీఖు మొదలు ఇప్పుడు వరకు ఉద్యమం జరుగుతూ ఉంది. 18వ తారీఖు అంటే రేపు 18 వస్తుంది, నెల రోజుల నుంచి ఉద్యమం జరుగుతుంది. రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగం మీద కూడా కేసు లేదు. మరి కేసులు పెడుతున్నారు ఎవరి మీద అంటే ఈ యువజన సంఘాలు, ఏవైతే విద్యార్థి సంఘాలు నాయకుల మీద. ఎందుకనంటే ఇవాళ ఏ నిరుద్యోగం మీదైనా కేసులు కానీ ఇట్లాంటివి కానీ పెట్టడానికి మేము ఊరుకోం. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలో మామూలుగా ఉండదు, ఇంకో రకంగా ఈరోజు ఉద్యమం తీవ్రతరం చేస్తారు. అందుకని నిరుద్యోగులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలా మంది, మీరే కాదు నేనైనా సరే ఈరోజు సంఘంలో కీలకంగా లేనప్పుడు, నేను కూడా విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు బంధువులు చేయడానికి వస్తే వాళ్ళు అంకాలేస్తే వాళ్ళతో కూడా మమ్మల్ని కేసులు పెడతారు, కొడతారని భయపడేవాళ్ళం. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత ఏంటో తెలిసింది,
ఇలా సంఘం నాయకులు ఈరోజు అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి అన్ని సంఘాలు ఉన్నాయి, ఇంకా కొన్ని సంఘాలు అటుగా ఆయా జిల్లాలో చాలా సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల నాయకులు జోలికి వస్తారు తప్పితే నిరుద్యోగుల జోలికి ఎవరో రారు. ఎందుకనంటే ఇవాళ సంఘాల నాయకుల మీద కేసులు కానీ ఇవన్నీ మీరు అనుకోవచ్చు కేసులు పెడితే ఉద్యోగాలు రావు కదా. మీరు అడగండి, చాలా మంది మొన్న మేము ర్యాలీ చేస్తూ ఉంటే ఒక ఎస్ఐ వచ్చాడు. ఎస్ఐ వచ్చి ఏమన్నా తెలుసా, తమ్ముడు నేను మీలాగా యాక్సిడెంట్నే మా విజయనగరం, నేను పెద్ద పెద్ద ఉద్యమాలు జరిపాను, మీరు ఎలాంటి చిన్న చిన్న ర్యాలీలు చేయొద్దు, పెద్ద గ్యాదరింగ్లు చేయండి, అలా చేయడం ద్వారా మీరు మీ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయగలుగుతారని చెప్పారు. పోలీసులు కూడా వాళ్ళకి ఏమన్నా కక్ష ఉండదు ఎవరికి కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వాళ్ళ డ్యూటీ, అది వాళ్ళ డ్యూటీ చేయాలి. మాకు మన చెలో విజయవాడ ఎలాంటే అర్ధరాత్రి 12 గంటలకి మా ఇంటికి ఫోన్ చేశారు. ఫోన్లే కానిస్టేబుల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి మా దగ్గరికి రండి అని నోటీస్ తీసుకున్నాను. నేను 12 గంటలకి ఫోన్ చేసి ఏదన్నా అంటే ఏం చేస్తాను తమ్ముడు, పైనుంచి మాకు చెప్పారు కదా, లేదన్నా అంటే అవన్నీ వాళ్ళకి తెలియదన్నా. నోటీస్ పంపించారు, ఇచ్చారా లేదా ఇది ఒకటే, ఇవ్వలేదనుకో మీకు ఇవ్వలేదనుకో మా మీద యాక్షన్ ఉంటుంది వాళ్ళు చెప్పింది. అందుకని వాళ్ళకే మన మీద యాక్షన్ ఉండదు, మనం ర్యాలీ చేస్తామని చెప్పి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది వాళ్ళు చేయాలి. అందుకని నిరుద్యోగులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇలా మామూలు కూడా కేసులు పెట్టినా కానీ కేసులు పెట్టినా ఏం చేయాలంటే కేసులు పెట్టేసిన భయపెట్టడానికి వాళ్ళు ఏంటంటే ఒక మన ర్యాలీ ఉంది, ర్యాలీ దగ్గరికి వచ్చారు పోలీసులు వచ్చి ఫోన్ చేశారు, కానిస్టేబుల్ ఫోన్ ఇచ్చారు, సిఐ గారు ఫోన్ చేశారు, బాబు మీరు ర్యాలీ చేస్తే మేము మీ మీద కేసులు పెడతా ఉన్నారు. సార్ మీరు ఎన్నన్నా చెప్పండి, మేము నిరుద్యోగులని, మేము శాంతియుతంగా రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కుల ప్రకారం లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా మేము ర్యాలీ చేసుకుంటాం, తర్వాత మీ ఇష్టం అని చెప్పాం. వాళ్ళు ఏమన్నారంటే సరే మనం చేసుకున్నాం, వాళ్ళు వచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చారు, అయిపోయింది, థ్యాంక్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, మేము చెప్పి వెళ్ళిపోయాం అంతే. అందుకని మీరు నిరుద్యోగులు ఎవరో కూడా కేసులు అవి ఇవి అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏంటంటే ఉద్యోగం రాదేమో, మీరు చూడండి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళు యాస్పిరెంట్సే ఉంటారు, యాస్పిరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు, చాలా మంది కేసులు ఉంటాయి. ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఇవాళ ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది కేసులు ఉండడం వల్ల ఉద్యోగాలు రావు అనేటువంటిది అబద్ధం. అందుకని ఇవాళ ఏవో పెట్టేస్తారనేటువంటిది కాదు. అందుకని మేము చెప్పేది ఏంటంటే ఇవాళ మనం నిరుద్యోగులు అందరం కూడా ఇలాంటివి జరిగినప్పుడు అందరూ వచ్చి మాకు న్యాయం చేయండి అని అడగడం ద్వారా మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని రాబోయే రోజుల్లో మనం యాక్చువల్గా రాష్ట్రం ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం దీక్షలు అవి జరుగుతున్నాయి. వాళ్ళు రౌండ్ టేబుల్ చెప్పారు, నిరసన చెప్పారు, ర్యాలీ చెప్పారు, ఈరోజు సదస్సు జరిగింది. ఇంకోటి మిగిలింది మనకి దీక్ష, అది అన్ని చోట్ల జరుగుతుంది. మన రాజమండ్రిలో కూడా 17వ తారీఖున పెడితే బాగుంటుంది. రేపు గ్యాప్ ఇచ్చి 17వ తారీఖు మళ్ళీ కొంచెం చెలో విజయవాడ ఉంది కాబట్టి 17వ తారీఖు మనం దీక్ష అంటే అందరం గ్యాదర్ అవుతాం. గ్యాదర్ అయ్యి మనం నిరసన ఈరోజు ఇండోర్ మీటింగ్ పెట్టుకున్నాం. 17వ తేదీన బయట మనం నిరసన కార్యక్రమం తెలియజేయాలి. అంటే మా జాబులు పెంచాలి అని ఎప్పుడు కూడా పోరాటానికి ప్రజలకు కూడా తెలియాలి. ప్రజలకు కూడా తెలియడం ద్వారానే ఈరోజు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది. మనం ఒక ర్యాలీ చేస్తూ ఉంటే ప్రజలందరూ చూస్తారు, ఏంట్రా ఈ కుర్రోళ్ళు ఎలా చేస్తున్నారో ఏదో ఉంది, జనం ఆలోచించుకుంటారు కదా. ఏంటంటే చదువుకున్న వాళ్ళు కుర్రోళ్ళు రైతుల ఆందోళన అంటే ఏదో అనుకుంటారు, ఈ కుర్రోళ్ళు యువకుల ఆందోళన చేస్తున్నారంటే ఏదో కథ ఉంది అనుకుంటారు. ఏంటో తెలుసుకోవాలని ఆకలి జనాలకు ఉంటుంది. అందుకని ర్యాలీ చేయడం ఉద్యమాలు చేయడం అంటే ప్రజలందరికీ తెలిసిపోతున్నారు, ప్రభుత్వం భయపడుతుంది. అందుకని మనం ఇలా ప్రజలందరికీ తెలియడం కోసం ఈ పోరాటంతో పాటు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా మనం ప్రచారం చేయాలి. విస్తృతంగా నెట్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఓపెన్ చేయబట్టి నిరుద్యోగుల గురించి నూతన జాబ్ క్యాలెండర్ ట్రెండ్ అయింది అనుకోండి, దాని ద్వారా ఇవాళ న్యూస్ ఛానల్స్లో ఇతరత్ర రావడానికి అవకాశం ఉంది. అందుకని మనం కూడా మన స్ట్రగుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. 17వ తేదీన మనం ఏదైతే నిరసన అనుకున్నామో నిరసన కూడా తెలియజేయాలి. మీకు సెంటర్ ఎక్కడ ఏంటనేది మేము నాయకత్వం మాట్లాడుకొని ఎక్కడ పెడతాం ఏంటనేది చెప్తాం. బహుశా సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ లేకపోతే నందం వెంకట సెంటర్, గాంధీ బొమ్మ లేకపోతే దేవి చౌక్ అట్లా ఆ సెంటర్లో పెడితే బాగుంటుంది అనేది సెంటర్ కూడా ఫైనల్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 19వ తారీఖు ఏదైతే సీఎంని కలవడానికి మనం సీఎం గారిని కలవడానికి వెళ్దాం అనుకున్నాం. ముఖ్యమంత్రి గారిని అందరూ కలిసి మన నిరుద్యోగుల యొక్క డిమాండ్ ఏదైతే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటిది డైరెక్ట్గా కలిసి అంటే పోలీసులు కలవనిస్తారా, లేకపోతే అందరినీ కలవనిస్తారా, లేకపోతే బృందాన్ని పిలుస్తారా, మనం అంటూ ప్రయత్నం చేస్తే ఏదో ప్రభుత్వం లేకపోతే మంత్రులు ఎవరికైనా పురమాయిస్తారా, ఏ చేస్తారో చూద్దాం. అసలు మనం
విజయవాడ అంటూ వెళ్ళడం జరిగితే ఒకవేళ మనల్ని అడ్డుకున్నారనుకోండి ఎంతో కొంతమంది వెళ్తారు. మనం వెళ్ళకపోయినా దగ్గరలో ఉన్న జిల్లాలో ఏదో రకంగా వెళ్తారు. మనం కూడా వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. పోలీసులు అడ్డుకుంటారు. యాక్చువల్గా మన నాయకుల్ని అడ్డుకొని ముందు రోజు నోటీసులు ఇచ్చి వెళ్ళొద్దని చెప్పేసి అంటారు. వెళ్ళొద్దని చెప్పేసి అన్నా మామూలు నిరుద్యోగులు వెళ్ళొచ్చు. కాబట్టి మేము కూడా వెళ్తాం. ఖచ్చితంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మమ్మల్ని కావకపోతే మన నాయకత్వాన్ని బృందాన్ని నిరుద్యోగి కలిపి బృందాన్ని తీసుకెళ్తామో చూద్దాం. అంతకాదు ముఖ్యమంత్రిని కలవకపోతే మంత్రులు బృందాన్ని ఏమైనా ఏర్పాటు చేస్తామో అడుగుతాం. కాబట్టి అందుకని ఏదో ఒక మన ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకని ఇవాళ ఈ సదస్సుకు వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బి సుధ గారు కూడా వచ్చి ఉన్నారు. అవన్నీ మాట్లాడి అవుట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ముగించేస్తే కోరుతున్నాను మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినటువంటి చివరిగా పవన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పవన్ మాట్లాడి ముగిస్తాం. ఓకే మిత్రులారా, వేదిక మీద ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘ నాయకులు, హాజరైనటువంటి నిరుద్యోగ యువత నాయకులందరికీ ఉద్యమాభినందనలు. ఒకటే డిమాండ్, ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఖాళీ పోస్టులకి, అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండరు అత్యంత దారుణంగా ఉంది. ఇది ఉద్యోగాల్లో కనీసం 5% ఉద్యోగాలు కూడా లేవు. కనీసం 50% ఉద్యోగాలు ఉన్నా ఏవైనా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వస్తాయన్నటువంటి ఆశయం. కానీ వచ్చిన ఉద్యోగాల శాతం చూసుకుంటే కేవలం 5% ఉద్యోగాలు. ఇది కూడా జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ కాదు. అంటే క్యాలెండర్లోనే 5% పెడితే నోటిఫికేషన్కి ఎన్ని వస్తాయి అనే దానికి ఏమీ గ్యారెంటీ లేదు. ఇంకోటి, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసినప్పుడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. దాంట్లో ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని లెక్కలు ఇచ్చారు. ఆ లెక్కల ప్రకారమే మాట్లాడుకుందాం. మనం 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసింది అని చెప్పారు. ఒకసారి ఆ జాబ్ క్యాలెండర్ని ప్రభుత్వాన్ని చూపించి అడుగుతా ఉన్నాం. ఇందులో ఈ జాబ్ క్యాలెండర్ 6,03,000 పోస్టుల్లో 4 లక్షల పోస్టులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు. ఇందులో మరీ ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 2,60,000 ఉద్యోగాలు. వీళ్ళకి ఇచ్చే జీతం ఎంతండి? 5,000. ఇది సేవ అని చెప్తున్నారు, ఉద్యోగం కాదని ఒక పక్కన చెప్తా ఉన్నారు. కానీ ఈ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు విడుదల చేసినట్లో ఇది ఉద్యోగాలు అని చెప్పి లెక్కల్లో రాసుకున్నారు. లెక్కల్లో రాసుకున్న వాళ్ళకి ఇచ్చేటువంటి జీతం ఎంత అని చూస్తే 5,000. అంటే 6 లక్షల పోస్టుల్లో 2,60,000 పోస్టులు 5,000 రూపాయల జీతంతో ఇచ్చిన ఉద్యోగాలు ప్రభుత్వం. మరి మిగిలిన 2.5 లక్షల ఏంటి అని చూస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్. ఇదేదో కింది స్థాయిలో ఉద్యోగాలు అనుకుంటే పొరపాటు. మన రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీసే దీనికి ఎగ్జాంపుల్, లేకపోతే సబ్ కలెక్టర్ ఆఫీసే ఎగ్జాంపుల్. అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగే. అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్, ఒకటి రేషన్ కార్డు కావాలన్నా, ఏ క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏ డాక్యుమెంట్లు చేయాలన్నా సరే అక్కడ పనిచేసే మొత్తం కంప్యూటర్ ఆపరేటర్లో ఈ దీంట్లో చూపించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఉన్న పరిస్థితి. వాళ్ళందరి జీతాలు 8,000, 10,000, 12,000. అవి కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఎక్కిపోతాయో తెలియని ఉద్యోగాలు. ఇవి ప్రభుత్వం ఇచ్చింది. అవి మినహాయిస్తే ఈ సచివాలయ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 1,21,000. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు. కానీ వీళ్ళకి ఇస్తున్న జీతం ఎంత? 15,000. వాస్తవానికి వీళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఎంత? 25,000 నుంచి 35,000 మినిమం టైం స్కేల్, వాళ్ళ జీతానికి ఉన్నటువంటి స్కేల్. ఆ స్కేల్లో కూడా సగానికి కుదించి 15,000 ఇస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ లెక్కలు చూపించుకోవడానికి ప్రభుత్వం చెప్పి ఆ లెక్కల్లోనే అత్యంత దారుణమైన వాస్తవాలు ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగాలు కాదు, కనీసమైన జీతం ఇచ్చేటువంటి కనీసం 18,000 లేకపోతే ఈరోజు మనిషి బతికే పరిస్థితి లేదు. 5,000తో ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాన్ని లెక్కల్లో చూపించుకుని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఉద్యోగానికి కూడా 15,000 జీతం ఇచ్చి మరి రేపొద్దు మొత్తంగా ఈ 10,000 ఉద్యోగాలకి మరి 15,000 జీతం ఇస్తారా? మరి గ్రూప్ పోస్టులు 36 పోస్టులకి పెద్ద పోస్టులు అని చెప్పుకున్న వీటికి కూడా 15,000 జీతం ఇస్తారా అని చెప్పి నిలదీస్తా ఉన్నాం నిరుద్యోగుల తరఫున. ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులందరూ, గతంలో నిరుద్యోగులందరూ విద్యార్థులందరూ ఈరోజు నిరుద్యోగులు అయ్యారు. భవిష్యత్తులో
చదివే వాళ్ళు కూడా మళ్ళీ నిరుద్యోగులుగా అయితే ఈరోజు 17%, 20% లెక్కలో నిరుద్యోగుల అధికారిక లెక్కలు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత 10% ఉన్న ఉద్యోగాలు పోయినాయి. అన్ని శాఖలు ఉన్న ఉద్యోగాలు పోయారు. అంటే వాస్తవంగా చూసుకుంటే 25% పైన ఉంది. కానీ తక్షణమే ఈ నిరుద్యోగ సైన్యాన్ని కనీసం ప్రభుత్వ శాఖ అధికారిక శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులన్నింటినీ భర్తీ చేసే విధంగా ఈ నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ పోరాట సమితి ద్వారా ఐక్య కార్యాచరణ ద్వారా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. 19వ తారీఖు జరిగేటువంటి చెలో విజయవాడ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అన్యాయాన్ని ఆపాలి, ఖచ్చితంగా పూర్తిస్థాయి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి కోరాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాము. దీనికి మిత్రులు, సంఘాల సోదరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని, ఈ సదస్సుకు హాజరైనటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. NSCI మిత్రులు ఉమాకాంత్ కూడా వచ్చారు. మన సమయం ముగిసింది. మనం నాయకుల వరకు ఉంటే భవిష్యత్ కార్యాచరణ మీద మాట్లాడుకుని మనం ముందుకు వెళ్ళచ్చు. ఈ సదస్సు ఎంతవరకు ముగిసింది. థ్యాంక్ యూ. ఉమాకాంత్ లైవ్ ఆఫ్ చేసేయడం. మీరు కూడా